పట్నంలోని చోళు కాలం నాటి పురాతన శివాలయంలో 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు శ్రీ కామాక్షి తాయి సమేత రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు పిబిఎస్వి ప్రసాదరావు తెలిపారు. మంగళవారం స్థానిక శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ స్వామి మాట్లాడారు. తదుపరి అన్నప్రసాద వితరణ మధ్యాహ్నం 3 గంటలకు గజవాహనోత్సవం ఉంటుంది. ఆ రోజు రాత్రి లింగంపల్లి గ్రామంలో పారువేట సేవా మహోత్సవం ఉంటుంది. తర్వాత 11వ తేదీ రోజు రాత్రి చిట్టేపల్లి గ్రామంలో అరకలతోట గ్రామోత్సవం ఉంటుంది. 12వ తేదీ ఉదయం గజ అవరోహణ కార్యక్రమం, 12వ తేదీ రాత్రి ఏకాంత సేవతో మా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చేస్తారు. ఈ గజ అవరోహణ సమయాల్లో సంతానం లేనటువంటి వారు సంతాన ప్రాప్తి కొరకు కొడిబుద్ధుల కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ కొడిబుద్ధులను స్వీకరించి వారి యొక్క సంతానాన్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా ఈ కొడిబుద్ధులకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మా దేవాలయానికి చేస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. కళ్యాణం కూడా చాలా వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సహకారాలతో ఉభయకర్తలు ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తుంటారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విఘ్నేశ్వర మరియు శివాలయం పొందకూరు మా దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహింపబడతాయి. 7వ తేదీ రోజు సాయంకాలం 6 గంటలకు అంకురార్పణ, రాత్రి 10 గంటలకు ధ్వజ ఆరోహణ, వేకువజామున 5 గంటలకు మహాశివరాత్రి రోజు ఉదయాన్నే రావణాసేవ గ్రామోత్సవం జరుగుతుంది. మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. ఆ అభిషేక అనంతరం నందిసేవ గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతుంది. ఈ మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు అంతా కూడా ఈ దర్శనాలు జరిగినంతసేపు కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, ఆ రోజు రాత్రి అన్నప్రసాద వితరణ వితరణ జరుగుతుంటుంది. ఈరోజు మహాశివరాత్రి రోజు అధిక సంఖ్యలో భక్తులు ఈ దీపారాధనలు చేసుకుని స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకునేదానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తర్వాత శివరాత్రి తెల్లవారి 9వ తేదీ రోజు గిన్నె భిక్ష కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. తర్వాత 10వ తేదీ రోజు ఉదయం